టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. పన్నెండు ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి, రైతు కన్నీరు మున్నీరు. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, నిబంధనలకు తిలోదక్కలు మద్యం షాపులు. గుడికి బడికి కూతవేటు దూరంలో మద్యం షాపులు వెలుస్తున్నట్టు విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కొత్తగా మద్యం షాపు వెలసడంతో ఆ మద్యం షాపు ప్రారంభానికి మద్యపాన నిషేధ అధికారులు హాజరు కావడం అనేక మంది ముక్కున వేలు వేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడికి బడికి కిలోమీటర్ దూర ప్రాంతంలో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు కర్నూలు షాప్ యజమానులకు వర్తింపలేకుండా, అధికారులకు కళ్ళు ఉండి చూడలేకుండా గుడులకు బడులకు సమీపంలో మద్యం షాపులు వెలుస్తున్నాయి. కిక్కిరిసిన ట్యాంక్ బండ్, మువ్వెన్నెల జెండలతో నిండిపోయిన ట్యాంక్ బండ్. సమాజంలోని అన్ని వర్గాల పౌరుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్స్, న్యాయవాదులు, టీచర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ర్యాలీలో పాల్గొన్నాయి. కరాటే విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఆర్మీ వెటరన్స్, మహిళా సంఘాలు, బ్రాహ్మ కమరీస్, నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.
నేటి యువతకు రాబోయే తరానికి విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయకం. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఆర్థిక వనరులలో విష్ణువర్ధన్ రెడ్డి చేయూత అందిస్తున్నారు. విష్ణు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఉల్చాల మద్దిలెట్టి తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్ ఎంపీపీ హాల్లో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమానికి కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. గూడూరు మండలం ప్రతి ఒక్క ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎంపీటీసీలకి, సర్పంచ్, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క ఉంది. ఈ మహానాడుని ఎందుకు ఏర్పాటు చేశారంటే మే 28వ తేదీన మన యొక్క పార్టీ అధినేత అయినటువంటి పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 27, 28, 29 రోజుల్లో మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుని నిర్వహిస్తారు. ఈసారి కడపలో నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను మనం బూత్ కమిటీలను, అలాగే క్లస్టర్లను, యూనిట్ ఇన్ఛార్జీలని, ప్రతి ఒక్క మండల పార్టీ
కమిటీలని, జిల్లా కమిటీలని అన్నీ వేసుకుని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ఇంతమంది రావడం చాలా సంతోషం. దానికి ముఖ్య కారకులైనటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి మనం జిల్లా వ్యాప్తంగా అలాగే మన కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని రోడ్లు 85% అయిపోయినాయి. ఇంకా కొద్ది రోడ్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడానికి మన విష్ణురెడ్డి సార్ కూడా చాలా కృషి చేస్తున్నారు. తొందరగా పనులు అయిపోవాలని చెప్పేసి ఏ వర్కులైనా కానీ ఏదైనా కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండి మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఉంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంకా మన యొక్క విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు గతంలో చాలా అభివృద్ధి చేశారు. మా మండలంలో అయితే కర్నూలు మండలంలో రాజా విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు అయితేనేమి, కాలువలు కానీ, అలాగే వాటర్ కానీ, తాగునీటి సమస్యలు కానీ ప్రతిదీ ఆయన దగ్గరుండి ఒక ఫోన్ కాల్తో కూడా ఆయన సమస్యలను పరిష్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకు రాజవర్ధన్ రెడ్డి అన్న ఉండేవారు. ఆ సమస్యని ఆయనని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఆయన లేని లోటు మనకి స్పష్టంగా కనబడుతుంది. కానీ మనకి ఒక ధైర్యం ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారన్న ఒకే ఒక కాన్సెప్ట్ మనకు కూడా ఒక ధైర్యంగా మనము భావించుకుంటూ ముందుకెళ్తున్నాము. దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఈ ప్రతి ఒక్కటి మనల్ని ముందుండి నడిపించడం అంటే ఎంత ఆశమాసి కాదు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే మనకి రామలింగారెడ్డి సార్ ఎలక్షన్ టైంలో చాలా 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 సహకరించారు. ఆయనకు కూడా ఎందుకంటే పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాలు అవి ఉంటాయి, కానీ అన్నిటినీ చక్కబెట్టిన వ్యక్తి మన రామలింగారెడ్డి సారు. అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సార్ కూడా ఇప్పటికి కూడా ఏదైనా కార్యక్రమాలున్నా ఆయన అటెండ్ అవుతుంటారు. ప్రతిదీ ఆ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. మీరు ఈ పని చేసుకోండి, ఆ పని చేసుకోండి, డెవలప్ కాండి అని చెప్పేసి వర్కులు చేసుకోండి అని చెప్పి కూడా నాకు విశ్వనాథరెడ్డి సార్ కూడా తెలియజేస్తుంటారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయమని తెలియజేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై హింద్. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టేడియంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి, వారి కుమారుడు స్వర్గీయ నాయని విశాల్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి సలహాదార్ వేం నరేందర్ రెడ్డి అన్నారు. నాయని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు నాయని విశాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ్యులు పెద్దలు బసవరాజ్ సారయ్య గారు, మేయర్ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర నాయన్ రాజేందర్ రెడ్డి గారి పుత్రుడైన విశాల్ గారు 2015లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో జరిగిపోయిన తర్వాత వారి గుర్తుగా, వారి జ్ఞాపకార్థంగా గత 9-10 సంవత్సరాల నుండి
ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి పుత్రుని యొక్క జ్ఞాపకాన్ని తన మనసులో ఉంచుకొని ప్రజలలో కూడా విషయాలంటే అందరికీ తెలిసే విధంగా గుర్తుంచుకునే విధంగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా ఇవాళ మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా, రెండోది ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న సందర్భంగా మేమందరం పార్టిసిపేట్ అవుతున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలో వచ్చిన తర్వాత స్పోర్ట్స్ పరంగా ఈ రాష్ట్రం లోపల స్పోర్ట్స్ను అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని దాదాపు 150 ఎకరాలలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించి అన్ని క్రీడలను కూడా ఆడ అభ్యసించే విధంగా ఏర్పాట్లు చేయడం కానివ్వండి, ఏదైతే ఒకప్పుడు పేరెన్నికగా ఉన్న గచ్చిబౌలి స్టేడియాన్ని గత పాలకులు మర్చిపోతే దాన్ని అంతా కూడా ఇవాళ అప్డేట్ చేసుకొని దేశంలోనే గొప్ప క్రీడలన్నింటినీ కూడా అక్కడ ప్రతి వారం ప్రతి నెల ఒక గొప్ప కార్యక్రమాలు జరిగే విధంగా గచ్చిబౌలి స్టేడియాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం కప్ ఏర్పాటు చేసుకొని మండల స్థాయి నుంచి ఏదైతే గ్రామాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని క్రికెట్తో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ లాంటి కార్యక్రమాలు, అథ్లెటిక్స్ కూడా ఏర్పాటు చేసుకొని వాటన్నిటిని కూడా కింది నుంచి క్రీడాకారులను తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఏర్పాట్లు చేస్తున్నది. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అండగా ఉండే ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటంటే 2034లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మిస్ వరల్డ్ చేసేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించినమో రేపు ఆ 2034లో ఒలింపిక్స్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలనే ఒక ప్రయత్నాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భం లోపల తప్పకుండా స్పోర్ట్స్కు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న సోదరులు రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని కొత్త కాలనీకి చెందిన బండిపల్లి కుమార్ సన్నాఫ్ సాయిల్కు చెందిన 12 ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి. 6 ట్రాక్టర్ల గడ్డివాము నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన రైతు. స్థానికుల సహాయంతో నీటి సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం. గుర్తు తెలియని ఆకతాయిలు చేసి ఉండొచ్చని స్థానికుల కథనం. సుమారు 70,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరిన రైతు స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 15న పెద్దపల్లి జిల్లా మహాసభ, జూన్ 8న గోదావరికని పట్టణంలో నగర మహాసభ నిర్వహించనున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యలపై, కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 26,000 మంది పోలీస్ బలగాలను పెట్టి ఆదివాసులను పొట్టన పెట్టుకోవడాన్ని ఖండించారు. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నగర కార్యదర్శి శంకరాజు గారు, మాజీ జిల్లా కార్యదర్శి గోవర్ధన్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి మోహన్ గారు, మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి ప్రజా సంఘ అధ్యక్ష కార్యదర్శులందరికీ ఈ జిల్లా పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 4వ జిల్లా మహాసభలు పెద్దపల్లిలో జూన్ 15 తారీఖున జరపడానికి తేదీ నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల శత జయంత్యుత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో, అన్ని మండలాలలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ పార్టీ శత జయంత్యుత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి 100 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి పార్టీ. మరి గొప్ప పార్టీ, పేదల కోసం, కార్మిక వర్గం కోసం
పనిచేసి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. మరి ఈ సందర్భంలో 100 సంవత్సరాల వసంతాలు వచ్చిన సందర్భంగా మొత్తం కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనునిత్యం పోరాటం ఉద్యమాలు చేసేటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. మరి అదేవిధంగా ఈ పార్టీ మహాసభలకు సంబంధించి కూడా కింది నుంచి గ్రామ స్థాయి నుంచి శాఖల మహాసభలు, పట్టణ మహాసభలు, అదేవిధంగా గోదావరిఖని ప్రాంతంలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జూన్ 8వ తారీఖు రోజున ఈ నగర సమితి మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి మహాసభలు, నిర్మాణం, సభ్యత్వం ఇదంతా ప్రాతిపదికన రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీని ఇంకా ప్రజలు ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళ సమస్యలపైన, కార్మిక వర్గ సమస్యలపైన అనునిత్యం భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు, ఉద్యమాలు చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూనే, మరి ఆపరేషన్ కాగారు పేరుతోటి ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలో 26,000 మందిని ఇవాళ పోలీసు బలగాలను పెట్టి మొత్తం నక్సలిజాన్ని మట్టుబట్టిస్తానని చెప్పి నక్సలిజం లేకుండానే చేస్తామనేటువంటి ఆలోచన ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటన చేయడం జరిగింది. మరి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా, సిపిఐగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆపరేషన్ కాగారు కాల్పులు ఆపి మావోయిస్టులతోనే చర్చలు చేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలను పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాము. దానికి పౌరహక్కు సంఘాలకు సంబంధించి కానీ, లేదా ప్రజా సంఘాలకు సంబంధించి కానీ అందరూ కూడా మేధావులు కూడా వచ్చి ఇవాళ ఏదైతే ఆపరేషన్ కాగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టుల పేరు చెప్పి మొత్తం ఆదివాసీలను ఇవాళ విచక్షరహితంగా కాల్చి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న కాశ్మీర్లో ఘటన చూసాం. కానీ 26,000 మందిని పోలీస్ బలగాలను మేము ఇక్కడ కర్రెగుట్టకు పంపించి నక్సలిజాన్ని మొత్తం అంటే బూటకపు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి అక్కడ కాశ్మీర్లో అంత పెద్ద పర్యాటక కేంద్రం, మరి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. కనీసం భద్రత లోపం ఎవరికి జరిగిందనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తక్షణ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ గల కారణం మా పార్టీ జాతీయ, రాష్ట్ర, అదేవిధంగా జిల్లా మరియు నగర మండలాల మహాసభలకు షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా జిల్లా కార్యదర్శి గారు తాండ్రస్ ఆనందం గారు అటు విషయాలు తెలియజేయటకు, అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై దుర్మార్గమైనటువంటి కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఆగకుండా కాల్పులు జరపడం శోచనీయం. అట్టి విషయాలపైన మాట్లాడడానికి జిల్లా కార్యదర్శి గారు వచ్చారు. అదేవిధంగా మా రాష్ట్ర సభ్యులు గోసిక మోహన్ గారు, పూర్వ కార్యదర్శి జిల్లా గోవర్ధన్ గారు, నగర సహాయ కార్యదర్శి తాళ్ళపల్లి మల్లన్న గారు, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రీతం. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సంఘీభావంగా నిర్వహించిన తిరంగ యాత్రను అమలాపురం గడియార స్తంభ సెంటర్ నుంచి నల్ల వంతెన వరకు భారీగా సాగింది. అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్, ఎమ్మెల్యే ఆనందరావు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీఎంఎస్ చైర్మన్ పుచ్చేటి చంద్రమౌళి, ఆమ్డ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, నల్ల పవీన్, జనసేన నాయకులు నల్ల శ్రీధర్, బోనం సత్యబాబు, పిచ్చెట్టి విజయలక్ష్మి, అధికారి జయలక్ష్మి, బొర్ర ఈశ్వర్రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి మేక సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా
జిల్లా కామవరపుకోట మండలం అడిమిల్లి పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అడిమిల్లి సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ నిర్వహించి ప్రధాన రహదారిపై ర్యాలీ, మానవహారం నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. అనంతరం విధులను శుభ్రం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తమ ఇళ్ల చుట్టూ పక్క వీధుల్లో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరికీ చల్లటి మజ్జిగ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడపాటి కేశవరావుతో పాటు సెక్రటరీ వి రాజేష్, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్జీజీఎస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చక్కగా రోజు చల్లని దాక్కుంటూ తిరిగి మరియమ్మ నీకు నాకంటే ఫోన్ ఎక్కువైంది. రండి గౌరవ్ సెక్రటరీ గారు మొత్తం అందరూ కుంపుకొని పెట్టాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.